తెలుగు సినిమా స్వర్ణయుగపు రోజుల్లో విజయ, అన్నపూర్ణ, సురేష్ సంస్థలకు ధీటుగా చిత్రాలను నిర్మించిన ఘనత ప్రసాద్ ఆర్ట్ పిక్చర్స్కు దక్కుతుంది. ఈ సంస్థ అధినేత అనుమోలు వెంకట సుబ్బారావు. ఈ బ్యానర్పై ఆయన 22 తెలుగు చిత్రాలు, ఒక తమిళ చిత్రం, 3 హిందీ చిత్రాలు నిర్మించారు. అక్కినేనితో పలు చిత్రాలు నిర్మించిన సుబ్బారావు తర్వాతి కాలంలో అక్కినేని కుమార్తె సుశీలను తన కోడలిగా చేసుకున్నారు. అలా వారి స్నేహం బంధుత్వంగా మారింది. అలాగే మహాకవి శ్రీశ్రీకి ఒక రకంగా ఇది మాతృ సంస్థ లాంటిది. ఎన్నో అద్భుత గీతాలు ఈ సంస్థ నిర్మించిన చిత్రాలకు శ్రీశ్రీ రాశారు. ప్రసాద్ ఆర్ట్ పిక్చర్స్ సంస్థ నిర్మించిన తొలి చిత్రం పెంపుడు కొడుకు. 1953లో వచ్చిన ఈ చిత్రంలో శివాజీ గణేశన్ హీరో, ఎల్వి ప్రసాద్ దర్శకుడు. ఈ సినిమాను అక్కినేనితో తీయాలని నిర్మాత సుబ్బారావు ప్రయత్నించారు, కానీ ఆయన డేట్స్ లభ్యం కాకపోవడంతో శివాజీ గణేశన్తో తీశారు. పెంపుడు కొడుకు చిత్రం ఫ్లాప్ అయింది. 1969లో అక్కినేని హీరోగా ఇల్లరికం చిత్రాన్ని నిర్మించారు సుబ్బారావు. జమున కథానాయిక. ఈ సినిమాలో ఆర్ నాగేశ్వరరావు, గిరిజ మరో జంటగా నటించారు. రమణారెడ్డి ఇల్లరపు అల్లుడుగా బ్రహ్మానందంగా రేలంగి, మరో అల్లుడిగా పేకేటి నటించారు. జమీందారు పాత్రను గుమ్మడి పోషించారు. ఆయన భార్యగా హేమలత, ఏకైక సంతానంగా జమున నటించారు. ఆస్తిపరుడైన అల్లుడు కావాలని జమీందారు భార్య కోరిక. అయితే కూతురు ఇష్ట ప్రకారం ఆమె ప్రేమించిన యువకుడిని అల్లుడిగా చేసుకుని ఇల్లరికం తెచ్చుకొని ఆఫీసు బాధ్యతలు అప్పగిస్తాడు. అక్కడి నుంచి జరిగే ఆసక్తికరమైన సంఘటనలతో చిత్రం సాగుతుంది. సదాశివ బ్రహ్మం అందించిన కథకు ఆరుద్ర మాటలు రాశారు. కొసరాజు, శ్రీశ్రీ, ఆరుద్ర పాటలు రాశారు. తాతినేని చలపతిరావు సంగీత దర్శకుడు. అక్కినేనికి ఇది 74వ చిత్రం. ఎల్వి ప్రసాద్ సోదరుడు అక్కినేని సంజీవి ఇల్లరికం చిత్రానికి ఎడిటర్గా పనిచేశారు. తర్వాతి కాలంలో ఆయన దర్శకుడిగా మారి అక్కినేని నటించిన అక్కా చెల్లెలు చిత్రానికి దర్శకత్వం వహించారు. తొలి టాకీ చిత్రం భక్త ప్రహ్లాద కథానాయిక సురభి కమలాబాయి. తర్వాతి కాలంలో పాతాళ భైరవి చిత్రంలో ఎన్టీఆర్కు తల్లిగా నటించారు. మళ్ళీ చాలా కాలం తర్వాత ఇల్లరికం చిత్రంలో నటించారు. ఇందులో అక్కినేని జమున జంట చూడముచ్చటగా ఉంటుంది. ప్రేమ, అనురాగం, అభిమానం, కొంత మొండితనం కలిగిన రాధ పాత్రను జమున ఎంతో సహజంగా పోషించారు. అలాగే అరుదైన తన అభినయంతో అక్కినేని అభిమానుల్ని ఎంతగానో అలరించారు. ఈ చిత్రానికి తాతినేని చలపతిరావు అందించిన సంగీతం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. చిత్రంలోని కొన్ని కీలక సన్నివేశాలతో పాటు పాటలను మహాబలిపురంలో చిత్రీకరించారు. నిలువవే వాలు కనుల దాన అనే పాట పెద్ద హిట్. అయితే ఈ పాట మీద అక్కినేని మొదట సందేహం వ్యక్తం చేశారు. హీరో మీద ఆ పాట చిత్రీకరిస్తే పాత్ర ఔచిత్యం దెబ్బతింటుందని అభ్యంతరం తెలిపారు. కానీ దర్శకుడు, సంగీత దర్శకుడు కన్విన్స్ చేయడంతో అక్కినేని అంగీకరించారు. ఈ సినిమా ప్రివ్యూ చూస్తున్నప్పుడు అక్కినేని అన్నపూర్ణ పాట బాగుందని మెచ్చుకున్నారు. ప్రేక్షకుల్ని అలరిస్తుందని జోస్యం చెప్పారు. సినిమా విడుదలయ్యాక అన్నపూర్ణమ్మ మాట నిజమైంది. ప్రేక్షకులు ఆ సన్నివేశాన్ని, ఆ పాటను బాగా ఎంజాయ్ చేశారు. 60 ఏళ్ళు దాటినా ఇప్పటికీ ఆ పాట అలరిస్తూనే ఉంది. అలాగే సినిమాలోని నేడు శ్రీవారికి మేమంటే పరాక పాట కూడా పాపులర్. రేలంగి మీద చిత్రీకరించిన భలే ఛాన్సులే పాట కూడా ఎంతగానో అలరించింది. 1959 మే 1న విడుదలైన ఇల్లరికం చిత్రం విజయం సాధించింది. చిత్రకారుడు బాపుతో కార్టూన్స్ వేయించి సినిమా పబ్లిసిటీలో ఉపయోగించడం ప్రేక్షకులను ఆకట్టుకుంది. 23 కేంద్రాల్లో 100 రోజులు ఆడింది. ఇందులో 17 కేంద్రాల్లో డైరెక్ట్గా 100 రోజులు ఆడడం విశేషం. తెలుగులో హిట్ అయిన ఇల్లరికం చిత్రాన్ని ససురాల్ పేరుతో హిందీలో రీమేక్ చేశారు దర్శక నిర్మాత ఎల్వి ప్రసాద్. రాజేంద్ర కుమార్ హీరోగా నటించిన ఈ చిత్రంలో జమున కథానాయికగా నటించారు. అయితే కొన్ని సమస్యల కారణంగా ఆవిడ నటించలేకపోవడంతో బి సరోజాదేవిని హీరోయిన్గా తీసుకున్నారు. దానికి బదులు జమునకు తెలుగులో 5 చిత్రాల్లో ఎల్వి ప్రసాద్ అవకాశం కల్పించారని చెబుతారు.
జమున కెరీర్లో 1959వ సంవత్సరం లక్కీ ఇయర్ అని చెప్పాలి. అప్పు చేసి పప్పుకూడు, ఇల్లరికం, మా ఇంటి మహాలక్ష్మి ఇలా 3 చిత్రాలు హిట్స్తో హీరోయిన్గా ఆవిడకు మంచి గుర్తింపు తెచ్చిన సంవత్సరం 1959. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, వెంటనే సబ్స్క్రైబ్ కూడా చేయండి.